తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పాక్ గూఢచారి జ్యోతి మల్హోత్రా దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె నుంచి అధికారులు కీలక విషయాలు రాబడుతున్నారు. జ్యోతి మల్హోత్రాను పాకిస్తాన్ యొక్క ప్రధాన గూఢచార సంస్థ ఐఎస్ఐ అస్త్రంగా మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఆమె ద్వారా భారత గుట్టును లాగేసినట్టు సమాచారం. అంతేకాదు పాక్ నిఘా వర్గాలతోనూ ఆమె నేరుగా సంప్రదింపులు జరిపినట్టు అధికారుల విచారణలో తేలింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆమె పాక్ రాయబార కార్యాలయంలో పనిచేసే అధికారితో జ్యోతి టచ్లో ఉన్నట్టు హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావర్ తెలిపారు. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్లో పలుమార్లు పర్యటించినట్టు ఇప్పటికే నిర్ధారణ అయింది. అక్కడ పార్టీలో ఆమె పాల్గొంది. పాకిస్తాన్లో కీలక వ్యక్తులతో ఆమెకు నేరుగా సంబంధాలు గుట్టురట్టయ్యాయి. పాక్ విదేశాంగ అధికారులతోనే కాదు, పాకిస్తాన్ మాజీ ప్రధాని కుమార్తె, ఆ దేశంలోని పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియం నవాజ్ షరీఫ్తో కూడా జ్యోతికి పరిచయం ఉంది. ఆమెతో జ్యోతి క్లోజ్గా మాట్లాడుతున్న వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది. పాకిస్తాన్ హైకమిషన్ భవన్లోకి కేక్ తీసుకువెళ్లిన వ్యక్తితో గతంలో జ్యోతి మల్హోత్రా కలిసి దిగిన ఫోటోలు కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పాక్ పర్యటన సమయంలో ఓ వేడుకలో జ్యోతి స్వయంగా తీసిన వీడియోలో ఈ గడ్డం వ్యక్తి కూడా ఉండటం చూస్తే జ్యోతి అసలు స్వరూపం బయటపడుతోంది. అయితే జ్యోతి మల్హోత్రా సైనిక లేదా రక్షణ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం వారితో పంచుకుందా లేదా అనే విషయాలపై క్షుణ్ణంగా హర్యానా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆమె ఆర్థిక లావాదేవీలు, ప్రయాణ వివరాలు విశ్లేషిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళింది, ఎవరిని కలిసింది అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. అదే సమయంలో ఆమె ల్యాప్టాప్తో సహా ఎలక్ట్రానిక్ పరికరాలపై ఫోరెన్సిక్ విశ్లేషణ జరుగుతోంది. ఈ విచారణ అనంతరం ఆమె ఏ సమాచారం పాకిస్తాన్తో పంచుకుంది అనేది తేలనుంది. జ్యోతి మల్హోత్రానే కాదు, మరికొందరు ఇన్ఫ్లుయెన్సర్లను నియమించుకుంటూ భారత్ సమాచారాన్ని పాకిస్తాన్ లాగేసుకుంటున్నట్టు సమాచారం. ఇతర అనుమానితులపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. పూరికి చెందిన మరో యూట్యూబర్తో జ్యోతికి ఉన్న సంబంధాలపై ఒడిశా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సెప్టెంబర్లో పూరి సందర్శించగా అక్కడ మరో మహిళా యూట్యూబర్ను కలిసింది జ్యోతి. ఆమె కూడా ఇటీవల పాకిస్తాన్లోని కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారాను సందర్శించి వచ్చింది. దీంతో ఆమెను కూడా విచారిస్తున్నారు. అసలు పాకిస్తాన్ వీరిని ఎలా ట్రాప్ చేస్తుంది? డబ్బుల కోసం చేస్తున్నారా? ఇంకేమైనా కారణం ఉందా అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది.